కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో నటి సమంత, దర్శకుడు రాజ్ నిడిమోరు మధ్య ఏదో జరుగుతోందని పుకార్లు వ్యాపిస్తూ ఉన్నాయి. ఇద్దరూ తరచుగా బహిరంగంగా కలిసి కనిపించడంతో ఈ ఊహాగానాలు మరింత ఊపందుకున్నాయి. ఈ నేపథ్యంలో రాజ్ నిడిమోరు భార్య శ్యామలి ఇటీవల ఇన్స్టాగ్రామ్ లో ఒక సందేశాన్ని పంచుకున్నారు. ఇది ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇందులో శ్యామలి ఇలా రాశారు: నా గురించి ఆలోచించే, నా మాట వినే, నా గురించి మాట్లాడే, నన్ను కలిసే, నాతో మాట్లాడే, నా గురించి రాసే వారి అందరికీ ప్రేమ ఆశీర్వాదాలను పంపుతున్నానని రాశారు. శ్యామలి చాలా కాలంగా సోషల్ మీడియాలో ప్రత్యేకంగా యాక్టివ్గా లేకపోవడంతో ఆమె అకస్మాత్తుగా భావోద్వేగానికి గురైన పోస్ట్ నెటిజన్లను దాని లోతైన అర్థం గురించి ఊహాగానాలు చేయడానికి దారితీసింది. నటి సమంత గతంలో ఇన్స్టాగ్రామ్లో శుభం చిత్రం బృందంతో దర్శకుడు రాజ్ నిడిమోరుతో సహా తీసుకున్న ఫోటోల సెట్ను షేర్ చేసింది. శుభం ఒక అద్భుతమైన ప్రయాణానికి నాంది పలికింది అంటూ తన పోస్ట్లో పేర్కొన్నారు. శ్యామలి ఇన్స్టాగ్రామ్ సందేశం కనిపించడానికి కొద్దిసేపటికి ముందు ఈ ఫోటోలు వైరల్ అయ్యాయి. శ్యామలి మనస్తత్వ శాస్త్రంలో ఉన్నత డిగ్రీని కలిగి ఉంది. ఆమె గతంలో ప్రముఖ బాలీవుడ్ దర్శక నిర్మాతలు రాకేష్, ఓంప్రకాష్ మెహ్రా, విశాల్ భరద్వాజులతో కలిసి అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసింది. ఆమె రంగ్ దే బసంతి, ఓంకార వంటి విజయవంతమైన చిత్రాలకు సృజనాత్మక సలహాదారుగా కూడా బాధ్యతలు నిర్వర్తించింది. శ్యామలి 2015లో రాజ్ నిడిమోర్ను వివాహం చేసుకుంది. వారికి ఒక కుమార్తె ఉంది. రాజ్, శ్యామలి విడిపోయే అంచున ఉన్నారని గతంలో పుకార్లు కూడా వచ్చాయి. రాజ్ అండ్ డీకే ద్వయం దర్శకత్వం వహించిన వెబ్ సిరీస్ ది ఫ్యామిలీ మ్యాన్ రెడ్ సీజన్ 2లో, అలాగే రాబోయే సిరీస్ సిటాడెల్ హనీ బన్నీలో సమంత కీలక పాత్ర పోషించింది. ఈ ప్రాజెక్టుల సమయంలో ఆమె రాజ్ నిడిమోర్తో అనుబంధం ప్రారంభమైందని వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం శ్యామలి పోస్టు సోషల్ ప్లాట్ఫామ్లలో వైరల్గా మారింది.